ఒక బండి క్షేమంగా వెళ్ళాలి అంటే 4 చక్రాలు సరిగ్గా వెళ్ళాలి. ఏది క్రమం తప్పినా ప్రమాదాలు జరుగుతాయి. అదేవిధంగా కుటుంబంలో కూడా అలా వెళ్తేనే సంతోషమైన జీవితం మనకు భార్యాభర్త ఇద్దరు సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తేనే అప్పుడు ఆ కుటుంబంలో పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనీ విషయం ఏదైనా తిరిగి రాంది ఉంటుంది అంటే అది ఒకటి కాలం, ఇంకొకటి డబ్బు. అందుకే ఇంట్లో భార్యాభర్త ఇద్దరు కలిసి మంచి చెడులు మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకోవాలి. జీవితం బాగుంటుంది, అప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలు ఈరోజు త్వరగానే లేచారు. ఎండ మాత్రం బాగా వచ్చింది. ఇంతకుముందు అసలు వర్షాలు పడి ఉండే చాలా ఇబ్బందిగా ఉండే, ఎందుకంటే పిల్లలకు జలుబు అవుతుందేమో అనేసి భయం. అందుకని ఇంట్లోనే ఉంచాను. ఈరోజైతే ఎండ బాగా వచ్చింది. వాళ్ళ బ్రషింగ్ టైం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ముందు చాలా ప్లేస్ ఉంటుంది, వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళకి బ్రష్ చేపిస్తూ నేనప్పుడే ఫ్రెష్ అయ్యి వాళ్ళతో కాసేపు టైం దొరుకుతుంది. కాస్త ఏమైనా బాధగా అనిపిస్తే చాలు అమ్మ నాన్న దగ్గర ఉండాలనిపిస్తుంది కదా. ఎవరు ఏం పట్టించుకోకున్నా మన కన్న వాళ్ళు అయితే మనల్ని మర్చిపోలేరు కదా. అమ్మ ముందే వచ్చేసింది నా దగ్గరికి పరిస్థితి చెప్పగానే. మాకైతే ధైర్యం చెప్పింది. నేను లేచేసరికి వంట చేసి పెట్టింది. నేను ఎంత నీట్గా ఉంచుతానో కిచెన్ అంతే నీట్గా అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు పెద్దలు. అంటే 100 అబద్ధాలు చెప్పైనా సరే 2 జీవితాలని ముడిపెట్టాలని. అదేంటో ప్రజలకి అసలు నాకు అర్థం కాదేంటో. మంచిగా ఉంటేనేమో ఊర్వలేరు, చెడిపోతేనేమో నవ్వుతారు. ఒకరి మీద పడి ఏడవడం ఎందుకో అర్థం కాదు నాకు ఇప్పటికీ. ఒకరు మంచిగా ఉండరంటే మనం కూడా అలా ఉండాలి అనుకోవాలి. కానీ దేంట్లోనైనా తల దూర్చాలి, కానీ ఇద్దరి భార్యాభర్తల మధ్యలో ఏ విషయంలోనూ తల దూర్చొద్దు. అది ఏ విషయంలో ఒక్క చిన్న రాయి పడినంత మాత్రాన సముద్రానికేని హాని కాదు కదా. అలాంటిదే భార్యాభర్తలు ఇద్దరు అర్థం చేసుకొని జీవించినప్పుడు ఎంతమంది వచ్చినా ఏం చేయలేరు. ఇది మా గట్టి నమ్మకం. ఎన్ని గొడవలైనా సరే అర్థం చేసుకొని జీవించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఉన్నప్పుడు బిర్యానీ తిన్నాం, లేనప్పుడు కారమన్నమైనా సరిపెట్టుకున్నాం. అది నిజమైన దాంపత్యం అంటే. కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఏ భర్త అయినా భార్యని ఒక ఒంటింటి కుందేలులాగానో పిల్లలకి చూసే ఆయనో కాదండి. మీ జీవితంలో అర్ధ భాగం. అంటే మీరు చేసే తప్పులో సగం, మంచిలో సగం, ప్రేమలో సగం, కష్టాలలో సగం, ఏది దాంట్లో అయినా సగం సగం. అందుకే మాకు కాస్త విలువనిచ్చి చూడండి. నెత్తిన పెట్టేసుకుంటాం. యూట్యూబ్ చేయడం తనకి ఇష్టమే లేదు, కానీ నా కోసం, నా సంతోషం కోసమే సరే నీ ఇష్టం, జాగ్రత్త అనేసి అన్నారు. ఆ ఒక్క మాట చాలు నాకు. అంటే ఒకరికొకరు మేము అర్థం చేసుకున్నాము, కానీ బయట వాళ్ళకి ఎందుకు నచ్చదో నాకు అర్థం కాదు. పిల్లలకు వంట చేయడం కష్టమేం కాదు, కానీ వాళ్ళకి తినిపించడం ఉంటుంది చూసారా, నరకం. అసలు మేము ఎక్స్ట్రా తినాలి వాళ్ళకి తినిపించాలంటే. ఏదో రకంగా మాత్రం పిల్లలకైతే పాల్లాగా ఇచ్చేసాను. ఈరోజు ముందే లేసారు కాబట్టి కొద్దిగా ఎంటీ స్టమక్ ఉంటుంది అనేసి కొద్దిగా తాగించాను. చిన్నోడికి కొద్దిగా టైం పడుతుంది, మళ్ళీ పెద్దోడికి టిఫిన్ చేయాలి, టైం పడుతుంది. చిన్నోడికైతే మకానా పౌడర్ ఈరోజు బెల్లంతో చేస్తున్నా. ఇంతకుముందు సాల్ట్తో చేశాను కదా, సో ఈరోజు బెల్లంతో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నాడు కదా, సో బెల్లం మంచి ఐరన్ ఫుడ్ కాబట్టి నేను ఈరోజు బెల్లంతో చేస్తున్నా. చిన్నోడి కోసం ఇది, పెద్దోడి కోసం ఏమో అమ్మ రొట్టె చేస్తుంది. ఊర్లో అయితే రోజు టిఫిన్కి అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ రొట్టె తినేదాన్ని. అసలు మధ్యాహ్నం వరకే భలే అసలు ఆకలే కాదు. అంత ఎనర్జీ ఫుడ్ తిని సిటీకి వచ్చిన తర్వాత అన్నమే 3 times టిఫిన్స్ అస్సలు ఇష్టం ఉండట్లేదు. అమ్మ వచ్చినప్పుడన్నా రొట్టె చేస్తుంది, హ్యాపీగా కూర్చొని తింటా. అమ్మ వస్తే ఎందుకు చాలా రెస్ట్ దొరుకుతుంది. పిల్లలను చూసుకుంటుంది, వంట చేసి పెడుతుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రపంచంలో అమ్మ దగ్గర ఉన్నంత చనువు ఇంకెక్కడ ఉండం కదా మనం. అది నేను అమ్మ అయ్యాక తెలుస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అసలు మన ఒంట్లో బాగున్నా లేకున్నా పిల్లలు తింటారని లేచి చేస్తాం. అది ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఏమనుకోకండి, ఏదో నాకు తోచింది చెప్పాను. కాస్త బాధగా అనిపించింది, సో మీతో షేర్ చేసుకున్నాను. ఈరోజైతే టిఫిన్ చేద్దాం అనుకున్నా సపరేట్గా వేరేది, కానీ ఒంట్లో బాగాలేదు.
నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను రోజు చేసే వీడియోస్ మీకు చూపిస్తాను. ఈ హెల్తీ ఫుడ్ పెడతాను వాడికి, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో నా లైఫ్ స్టైల్, రోజు నేను చేసే పనులు, పిల్లలను టేక్ కేర్ చేసే పనులు, విధానం అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసే వెళ్ళండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఇది ఉగ్గు కన్నా చాలా టేస్టీగా ఉంది. బెల్లం వేసినాక అది ఇంకా బాగుంది. సాల్ట్ వేయడం కన్నా బెల్లం వేస్తే ఇంకా చాలా బాగుంది. పిల్లలకు ఒకటే కాదు, అన్ని రకాలుగా అన్ని టేస్టులు కూడా చూపించాలి. ఇక పెద్దోడి కోసం అయితే అమ్మ రొట్టెలు చేసింది. వాడు కర్రీస్ తింటలేడు, అసలు కారం ఎక్కువ తినట్లేదు. నేను చేసిన మిస్టేక్ అదే. ఫస్ట్ బేబీకి ఏం తెలియదు, ఏం నేర్చుకోలేదు. అందుట్లోనూ మా ఆయన అస్సలు తినిపించడానికి ఇష్టపడాడు కర్రీస్. చిన్న పిల్లగాడు, వాడు కారం వేసేది అనేసి ఇలా గారాబం చేసి ఇప్పుడు వాడు 3 years, ఆయన కూడా కర్రీస్ తినట్లేదు. ఏదో లైట్గా పెడితేనే తింటాడు, లేదంటే అది కూడా లేదు. నా భయానికే తింటాడు అది కూడా. కొద్దిగా వాడు రైసే తింటుండు ఓన్లీ గట్టిగా అనేసి మోషన్ ఫ్రీగా లేదట. మూత్రం వెళ్ళేటప్పుడు ఏడ్చేస్తున్నాడు. సో ఈరోజు కాస్త పల్చటిది ఇవ్వాలనేసి మజ్జిగ చారు పెడుతున్నాం. కొద్దిగా పెరుగుని తీసుకొని దాన్ని బాగా కలపాలి, స్మూత్గా చేయాలి. వాళ్ళు కొద్దిగా ఏదైనా ఇష్టంగా తిన్నారంటే సరే, ఇక అది ఖచ్చితంగా చేసి పెడతాను. కొద్దిగా నాకు బాగోలేకపోయినా, కష్టం అనిపించినా కానీ వాళ్ళకి చేయడంలో నా సంతృప్తి అసలు ఇంకే దాంట్లో ఉండదు నాకు. వాడు పెరుగు చాలా బాగా తింటాడు, వాడికి పెరుగు అంటే ఇష్టం. సో అది పెరుగు, ఉత్త పెరుగేంటి అనేసి కొద్దిగా తాలింపు వేసి మజ్జిగ చారులాగా కొద్దిగా పలచగా ఉంటే వాడికి స్టమక్ కూడా ఫ్రీగా ఉంటుంది కదా, కొద్దిగా మోషన్ ప్రాబ్లం పెడుతుంది అనేసి నేను మజ్జిగ చారు చేస్తున్నా. దానికి కావాల్సింది 1 అల్లము, పచ్చి మిరపకాయలు కొద్దిగా క్వాంటిటీలో తీసుకొని నేను పెరుగులో వేసాను. కొద్దిగా సాల్ట్ అందులో వేసి మామూలుగా పచ్చి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలతోని కొద్దిగా తాలింపు పెట్టి అందులో వేసేయడమే. చాలా సింపుల్గా ఉంది. నేను కూడా అడిగి తెలుసుకొని చేశాను. వాడి కూడా తిన్నాడు, చాలా బాగా తిన్నాడు. నైట్కి అయితే పప్పుచారు చేశాను వాడి కోసం. ఇంతకీ విషయం ఏంటంటే, ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఇంకొక ప్రాబ్లం నెత్తి మీద తెచ్చి పెట్టుకున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, మంచిది కాదండి, పిల్లలు చిన్న ఉన్నప్పుడే ఒక్కొక్క రూపాయి వెనకేసుకుందాము అని చెప్పి చూశాను. అర్థం చేసుకోకుండా తొందరపాటుతో ఒక చిన్న తప్పు చేశాడు, చెప్పింది వినకుండా. అది అంత పెద్ద విషయం ఏం కాదు, కానీ మనీ కదా, తిరిగి తెచ్చుకోలేము. అందుకనే చిన్న గొడవ అయింది, కానీ గంటలో సర్దుకున్నాము మళ్ళీ. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అలానే ఉండాలి కదా, పోట్లాడుకోవాలి, గొడవ పెట్టుకోవాలి, మళ్ళీ సర్దుకోవాలి, మళ్ళీ మాట్లాడుకోవాలి. అంతేగాని అలగడాలు చేయడాలు నాకైతే రాము. గొడవ పెట్టుకుంటాను, అలుగుతాను, చేస్తాను, మళ్ళీ నేనే పోయి మాట్లాడతాను. కానీ కొన్ని పనులు మాత్రం తెలిసి మాత్రం చేసుకోవద్దు. అది మనకు ముప్పు అవుతుంది అని తెలిసి మాత్రం చేసుకుంటే ఆ ప్రభావం మన పైన కాదు, మన పిల్లల పైన, కుటుంబం పైన పడుతుంది. అందుకనే కొద్దిగా నేను ఈసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఆయనైతే ప్రామిస్ చేశారు, ఇక నుంచి చెప్పకుండా ఏది చెయ్యరు అనేసి. చాలా హ్యాపీగా అనిపించింది. కనీసం ఆ మాట నన్ను ఇచ్చారు. అంత గొడవ చేసినందుకు. వేరే వాళ్ళు అయితే వేరేలాగా ఉండేది. అర్థం చేసుకొని జీవిస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నాం. అమ్మ అయితే రొట్టెలు చేసింది కాబట్టి చిన్నోడికి ముందే తినిపించాను. ఇక అమ్మ, నేను అందరం కలిసి తిన్నాము. మధ్యాహ్నం ఇంకా ఎండ బాగా వచ్చిందనేసి బట్టలు, సామాన్లు, కొద్దిగా పండగ దగ్గరకు వస్తుంది కాబట్టి కిచెన్ అంతా క్లీన్ చేశాను. ఇక పండగకి ఇక్కడ ఉంటానో, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తానో తెలియదు. ఇక అది మా వారి పైన ఆధారపడి ఉంది. వెదర్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. మధ్యాహ్నం అయితే చిన్నోడి కోసం తోటకూర, కొన్ని వెజిటేబుల్స్, రైస్ చేశాను. తోటకూర, ఉల్లిపాయలు, క్యారెట్, టమాటాలు. రైస్ అయితే దాంట్లో కొద్దిగా మినపప్పు కూడా వేసాను. మినపప్పు, కొద్దిగా పెసరపప్పు కూడా వేసాను, పొట్టుతోనున్నది. అది మంచి ఫైబర్ కదా, సో మల్టీగ్రెయిన్ అట్లా కాంబినేషన్ బాగుంటుంది అనేసి వాడి కోసం అయితే హెల్దీ లంచ్ చేశాను ఈరోజు. నైట్ కూడా ఇదే పెడతాను. కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను, ఎందుకంటే కొద్దిగా హెల్త్ బాగాలేదు, కొద్దిగా గొడవ అయింది, కొద్దిగా మెంటల్లీ డిస్టర్బ్ అయ్యాను. సో ఈరోజైతే కొద్దిగా ఈసారి 2 పూటలు పెట్టేస్తాను ఇదే, అందుకని ఎక్కువ చేశాను. టేస్ట్ మాత్రం భలే ఉంది, ఎందుకంటే ఫస్ట్ నేనే తింటాను కాబట్టి వాడిది. ఇంట్లో ఉండి అబ్బా చాలా బోర్ వస్తుంది అసలు.
ఎలా అంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే లేవడం, వండుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి తినిపించడం, మళ్ళీ తోమడాలు, కడగడాలు, బట్టలు అవే సరిపోతుందసలు. వెనకకి తిరిగి చూస్తే వంటలు, పాత్రలు తప్ప ఇంకేమి ఉండట్లేదు లైఫ్‌లో. చాలా చిరాకుగా ఉంది. ఇంతకుముందు కనీసం వీక్లీ వన్స్ బయటకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు వర్షాలు పడడంతోని. ఈ వీక్ అయితే పడట్లేదు. మరి చూడాలి నెక్స్ట్ సండేనైనా బయటికెళ్తానా లేదా అనేసి. నేను మా పెద్దోడు బయటకైతే వెళ్ళినాము. కొద్దిగా డిస్టర్బ్‌గా ఉంది. ఈసారన్నా వెళ్దాం చెప్పకుండా అనేసి. కూరగాయలైతే తీసుకొచ్చాను. పక్క సందులో మార్కెట్ ఉంటుంది. కొద్దిగా పీస్‌ఫుల్‌గా ఉంది. బయటికెళ్ళేసి వచ్చాను అందుకు. మా వారు లేట్ వస్తున్నారు. సో, మళ్ళీ వచ్చి ఎందుకు మళ్ళీ ఆయనను ఇబ్బంది పెట్టడం అని నేనే తీసుకొచ్చాను. నేను, పెద్దోడు వాడిని కూడా ఇంట్లోనే కట్టి పడేసినట్టు అవుతుంది. సో, బయటకి మేము వెళ్తే అసలు ఎలా ఉండిందంటే ఓ విచిత్రమైన ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇల్లే ప్రపంచం. అందుకని బట్టలైతే వాషింగ్ మిషన్‌లో ఏసాను. మాక్సిమం నేను నైట్‌కే ఏస్తాను. ఎందుకంటే ఒకవేళ వర్షం పడిందంటే కింద సెల్లార్లో ఏస్తాను. లేదు అంటే ఇంటి ముందే ఏస్తాను. ఏదో ఒకసారి మా పెద్దోడికి ఇలా తీయాలిరా అని చెప్పిన పాపానికి అసలు ఎప్పుడు వాషింగ్ మిషన్‌లో బట్టలేసినా వాడే తీస్తాడు. వాడు తీయడమే ఏమో కానీ ఇప్పుడు వాళ్ళ తమ్ముడిని కూడా అలవాటు నేర్పాడు. వాడు కూడా పక్కకొచ్చి నిలబడతాడు. ఇది మా రూమ్ కింద సెల్లార్. అసలు బట్టలు వేయడానికి చాలా బాగుంది. వర్షం వచ్చినప్పుడైతే అసలు ఏ ఇబ్బంది లేదు. మా చిన్నోడైతే మామూలు పని చేయడు. వాళ్ళ అన్నయ్య ఏది చేస్తే అది చేస్తాడు. వెదర్ అయితే మళ్ళీ చల్లగా అయిపోయింది. పిల్లలైతే పడుకున్నారు. నాకేం తోచక పైనకెళ్ళాను. అసలు చల్ల గాలి, వెదర్ అసలు మబ్బు పట్టి ఎంత బాగుందో. అసలు కాసేపు ఈడ కూర్చుంటాను ఎప్పటికీ నేను సరదాగా. అప్పుడప్పుడు పిల్లలతో, మా వారితో కూడా కూర్చుంటాను. అసలు చాలా బాగుంది. మనసు తేలికగా ఉంది. షాద్‌నగర్ చూడడానికి ఎలా ఉన్నా బ్రతకడానికి బాగుంటుంది. బాధ్యతలనేవి పెళ్లి తర్వాతనే అర్థమైంది. మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, మనకు తోడుండేదెవరు, ఆపదొస్తే ఆదుకునేదెవరు అని. మా పిల్లలు పుట్టినప్పుడైతే చీకటి. అసలు లోకంలో మనుషులున్నారా లేదా అనేసి అనిపించింది. అసలు ఆ సిచ్యువేషన్‌లో మా అమ్మ నాన్న లేకపోతే అసలు మేము ఇలా అసలు ఉండేవాళ్ళమే కాదేమో అనిపిస్తుంది అసలు. అందుకే అప్పటినుంచి నిర్ణయించుకున్నా. పెంచిన చేతుల్ని మర్చిపోకూడదు. సాయం చేసిన చేతుల్ని మర్చిపోకూడదు. అలాగే మనల్ని కాదని ద్రోహం చేసిన వాళ్ళని కూడా మర్చిపోవద్దని. ఏంటో జీవితాలు నాకు అర్థం కాదు. రక్త సంబంధికులు కూడా దూరం పెట్టున్న రోజులు ఇవి. మేము బాధల్లో ఉన్నప్పుడు, పిల్లలు బాలేక ఆసుపత్రులలో ఉన్నప్పుడు గుర్తు రాలేము. కానీ ఇలా మేము హ్యాపీగా జీవిస్తున్నప్పుడు మాత్రం మేమైతే చాలా గుర్తొస్తున్నామంట. ఏంటో ఈ మనుషులు అసలు నాకు అర్థం కాదు. ఏది జరిగినా మన మంచికైనా గుండె రాయి చేసుకున్నాను. ఎవరి మీద అతి ప్రేమ లేదు. అంత గౌరవించాల్సిన అవసరం నాకు లేదు. ఇంతలో చిన్నోడు కూడా లేచిపోయాడు. ఇంకా వాడిని ఎత్తుకొని పైనకి వచ్చేసాను. సో, వాడు కూడా వెదర్‌ని ఎంజాయ్ చేశాడు. పిచ్చిగా మాట్లాడుతుందని తప్పుగా అనుకోకండి. నా ఫ్యామిలీ విషయాలు మీతో షేర్ చేసుకున్నా. ఎంత కష్టం వచ్చినా చాలు. కొద్దిగా పిల్లలతో ఉండి వాళ్ళతో కాసేపు సరదాగా నవ్వుకుంటే చాలు. అదంతా మర్చిపోతాను. సో, ఇదండి. కొద్దిగా బాధలో ఉన్నందుకు వీడియో సరిగ్గా తీసానో లేదో తెలియదు. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నోడు నైట్‌లో చేసిన అల్లరి మామూలు కాదు అసలు. మార్కెట్‌కి వెళ్దామా అనేసరికి వాడు బస్తా పట్టుకొని బయటకు వచ్చేసాడు. చిన్న చిన్న పిల్లలు ఇలా అల్లరి చేస్తే భలే ఉంటుంది. ఇంకా చిన్నోడికైతే వంట చేశాను. ఈ మధ్యాహ్నందే కొద్దిగా వేడి చేసి నెయ్యేసి అదే పెట్టాను. ఇంక అందరం తినేసి హ్యాపీగా నిన్న జరిగిన కొట్లాట గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం.